యుద్ధం మళ్ళీ స్టార్ట్ అవుతుందా? అలాంటి పరిస్థితిలో ఉన్నాయి. హార్ముజ్ జలసంధిని ఇవాళ పొద్దునే మాట్లాడుకున్నాం, దిగ్బంధించినటువంటి దాన్ని వదిలిపెట్టారు. నిన్ననే ఇరాన్ వాళ్ళు హార్ముజ్ జలసంధిని రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. అదే సందర్భంలో ఈవేళ ఉదయం మళ్ళీ హార్ముజ్ జలసంధిని మూసేశారు. ఎందుకయ్యా అంటే హార్ముజ్ జలసంధిని ఓపెన్ చేసినా కూడా ఇరాన్లో ఉన్నటువంటి ఓడర్ రేవుల్ని దిగ్బంధించినటువంటి అమెరికా అవి వదిలిపెట్టబోనని చెప్పింది. అవి కొనసాగిస్తామండి. ఎప్పటిదాకా అంటే పర్మనెంట్ శాంతి ఒప్పందం కుదిరేదాకా అని చెప్పింది. పర్మనెంట్ శాంతి ఒప్పందం ఎప్పుడు కుదురుతుంది? ఇరాను అమెరికా చర్చలు కూర్చుంటే. అమెరికా చర్చలకు సిద్ధమే, ఇరాన్ చర్చలకు సిద్ధంగా లేదు. మొన్నే రానని చెప్పేసింది. ఇప్పుడు రప్పించడం కోసం పాకిస్తాన్ ప్రధానమంత్రిని పంపించేది, పాకిస్తాన్కి సంబంధించినటువంటి సైనిక చీఫ్ని పంపించారు, ఆసిఫ్ మునీర్ని. ఇంకేముంది, చర్చలు జరిగిపోతున్నాయి అని చెప్పారు. కానీ మేమేమీ డిసైడ్ చేసుకోలేదని ఇంకో పక్కన ఇరాన్ చెప్పింది. లెబనాన్కి ఇజ్రాయెల్కి మధ్య చర్చలు జరిగినాయి, దాంట్లో కాల్పుల విరమణని ఒప్పించాను నేను, ఇజ్రాయెల్ని నేను ఆదేశించాను, వాళ్ళు ఆగిపోయారు అన్నటువంటిది అమెరికా అధ్యక్షుడు చెప్పాడు. అందుకు బదులుగా హార్ముజ్ జలసంధిని వదిలేస్తున్నాం అని చెప్పేసి ఇరాన్ చెప్పింది. అయితే ఇరాన్ ఓడరేవుల దిగ్బంధం వదిలిపెట్టాలి అన్నటువంటి దాన్ని ట్రంప్ అంగీకరించని నేపథ్యంలో ఇటు చర్చలు ఆ సంక్షోభంలో పడ్డాయి, హార్ముజ్ జలసంధి వివాదంలో పడింది. ఇవాళ హార్ముజ్ జలసంధిని మళ్ళీ మూసేస్తున్నట్టు ప్రకటించింది ఇరాన్. ముయ్యడం అంటే ఏదో గేట్ వేయడం, తలుపు తీయడం, తలుపు వేయడం కాదు. అక్కడ అట్టించి వెళ్ళే షిప్పుల మీద దాడి చేస్తాను. అమెరికాకి సంబంధించినటువంటి 18 యుద్ధ నౌకలు ఉండగా ఆ ధైర్యంతో వాణిజ్య నౌకలు అట్టించి బయలుదేరి ముందుకు వచ్చినాయి. నిన్న వచ్చినట్టే బయలుదేరిపోయింది. అలా వచ్చే షిప్పుల మీదకి కాల్పులు జరిపింది ఇరాన్. 18 యుద్ధ నౌకలుండి ఏమీ పీకలేకపోయినాయి, కాల్చిన వాళ్ళని కాల్చలేకపోయినాయి. దాంతోపాటు వాణిజ్య నౌకలు వెనక్కి తిరిగి వెళ్లాల్సిందే అని వార్నింగ్ ఇచ్చింది ఇరాన్. అవి అమెరికా రక్షణ లేక వెనక్కి వెళ్ళిపోయింది. తద్వారా మళ్ళీ హార్ముజ్ జలసంధి దిగ్బంధంలోకి వెళ్ళింది. ఇప్పుడు అమెరికా ఇరాన్ని కంట్రోల్ చేయగలుగుతుందా లేదా చూడాలి.